పిల్లలు ఇంకా ఎంతసేపు పడుకుంటారు చూస్తా. పిల్లలు లేవండి, లేవండి. నైట్ మొత్తం కొరియన్ డ్రామా చూసారు, పొద్దున్న లేవంటే లేవండి. 5 నిమిషాలు 5 మినిట్స్ తర్వాత వస్తా. ఓ బాబా చాయ్ తీసుకురా. తీసుకొస్తున్నా. పిల్లలు లేచిందా? లేవలే ఇంకా. రేపు ఆఫీస్కి వస్తాం. ఈరోజు లాస్ట్ డే, ఓకేనా? సరే. నేను ఆఫీస్కి పోతున్నా. పిల్లల్ని రేపు ఎక్కువసేపు పనుకొని చెప్పు. సరే బాయ్. సరే. పిల్ల ఇంకా లేవలే. పిల్లలు లేవండి, పిల్లలు లేవండి. మీ డాడీ వచ్చే టైం అవుతుంది. ముందే హాఫ్ డే, లాస్ట్ డే. ఉప్మా. సరే 10 మినిట్స్లో మళ్ళీ వస్తా. ఏమైంది రైడ్కి వచ్చి అనుకున్నావు? లే లే లే, తొందరగా లే. ఉప్మా అయింది. పాలు ఆగవా? ఉప్మా అయింది, లే. 5 మినిట్స్లో లేవాలి, లేకపోతే మీ డాడీకి కాల్ చేస్తా. డాడీ ఇంకా 2 అవర్స్ వస్తాడు. ఏ పల్లె పల్లె, డాడీ ఇంకా 2 అవర్స్ వస్తాడు. బ్రష్ రావే రావే. ఏమైంది అంత ఉరుకుతారు? డాడీ 2 అవర్స్ ఇప్పుడు లేస్తారా? డాడీ 2 అవర్స్ లో వస్తాడు. బ్రష్ చేసి స్నానం చేసి చదువుకోవాలి. అపోజిట్ మీకు ఏం చెప్పినా మరి? ఎప్పుడు కొట్లాడినా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండి ఇద్దరిలో. నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి? పిల్లలు లేవండి, పాలు తాగురు. ఇప్పుడే కదా బ్రష్ చేసిర్రు. మీ డాడీ వచ్చేసరికి 1 అవర్ ఉంది. స్నానానికి వెళ్ళండి.
ఏనమ్మా కొత్తగా బుక్కులు తీసుకొని పోతుర్రు? ఓకే డాడీ వస్తుండాలి అంతా. ఇడికి రా ఏ పోవాలి టైం అవుతుంది నాకు ఈ బుక్కులు అన్ని తీసేసుకో నా గుడి పోవే తీసేసుకో నా బుక్ నాకు ఇచ్చేయ్ మా పెద్ద తీసుకురామా పిల్లలు ఆ రూమ్ లో బెడ్షీట్ ఎందుకు మడత పెట్టలే? అమ్మా మమ్మీ ఫస్ట్ మడత పెట్టండి పోండి పోండి. 4 మార్క్స్ అమ్మో రాసుకోవచ్చానే అబ్బా ఉగ్గ వస్తుంది హాల్కి వెళ్తాను నువ్వు రాకు నేను పోతున్నా డాడీ వచ్చిందనుకో సోఫాలు కూర్చొని మనిషి చదువుతున్నావు అంటారు సరే వాళ్ళకి ఎందుకు అర్థం కాదు చాలా ఐడియాలు ఉన్నాయి సరే చెప్తారా అర్థం కావట్లే ఈడ బీ పెడితే ఈడ ఏ వస్తుంది నీకు చూపిస్తాను క్వశ్చన్స్ అడుగుతా తర్వాతకి అయ్యిందా లంచ్ అవుతుంది. అలసిపోయి వచ్చేది తినండి లంచ్ అవుతుంది. సరే నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తా సరే చదువుకోరు వస్తా తినూరి పేర్లు తీసుకోండి. చదువుకోమన్నారు క్వశ్చన్స్ తినండి బయటికి పోయింది కదా. మళ్ళీ తినండి మళ్ళీ డాడీ వచ్చిన చదువుకోవాలి ఫాస్ట్గా తినండి. పక్కన పెట్టాలి మెల్లగా తినండి. నేను చూస్తా డాడీ వస్తున్నారు ఓకేనా తినండి. తినండి తొందరగా. సరే ఫోన్ చేస్తా వీళ్ళ వీళ్ళే చెప్తారు వ్యత్యాసమే వాళ్ళు తొందరనే లేచిండ్రు 5 నిమిషాలకే లేచిండ్రు. దాని స్నానం చేసి రెడీ అయ్యి జుట్టు దూకొని అన్ని చేసి వచ్చి చదువుకోవాలి ఎప్పుడు చాలా గంట ముందు స్టార్ట్ చేసిండ్రు. సీసీ కెమెరా ఇవ్వడం స్టార్ట్ చేసినట్టుంది అందుకే మీకు అన్ని తెలుసు సీసీ కెమెరా పెట్టించాను లోపల చదువుకుండ్రు. వచ్చి ఇలా కొట్లాడి ఫోన్ కోసం ఫోన్ చూసి అవునా నేను చూడలేదే. లేదంటే పక్కన వాళ్ళే ఉంటారు పిల్లలు వచ్చేది తిండు రండి అయింది. తినాలి ఈరోజు ఎంతసేపు ఇప్పటిదాకా తిన్నాను సరే మీ స్నానం. ఆల్ ద 3 క్యాప్షన్స్ అంటే ఈ 3 ఇవన్నీ నేర్చుకోవాలి డెఫినేషన్ ఉంది ఆ డెఫినేషన్ చదవడానికి కూడా రాదు ఇదేంటి పిచ్చి బొమ్మ గీసింది డాడీకి. క్వశ్చన్ చదివినా డ్రా అండ్ అంటే ఏంటి 2p 2p అంటే హెచ్బి బ్యాంక్ ఉంటుంది కదా అక్కడ 2b హెచ్బి ఉంటుంది కదా పెన్సిల్ 2p అన్న 2p ఇక్కడ ల్యాప్టాప్ లో ఏదో కొత్తగా డౌన్లోడ్ అయింది రావట్లేదు. అవన్నీ డౌన్లోడ్ చేయగలరా పిల్లలు చూసి ఇప్పటిదాకా అంటే ఈ రోజు కాదండి మొన్న చూసారు కదా సరే అందుకు డౌన్లోడ్ అయింది.
గుర్తుపెట్టుకో. What is the role of graphic? The role of graphic is in a working machines we always do working, right? That is called working graphics. Working graphic అంటే గ్రాఫిక్ కన్నా Working లంచ్ కట్టు. అది వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్ చెప్పింది ఆన్సర్. అయినా ఏదో చెప్పింది కదా మర్చిపోకుండా. ఆన్సర్ చెప్పు. త్వరవండిలో కూర్చో. డాన్స్ నేర్చుకున్నావు కదా. అవుతుంది. వాట్ ఈస్ క్యాప్షన్? డాడీ ఇప్పుడు దాకా 10 సార్లు నేర్పించినాను. నువ్వు బయటకు పోయినప్పుడు అస్సలు అర్థం కావట్లేదు. బుర్ర కక్కించుకోవట్లేదు. చదవమంటే ఆడికి ఇంటికి నువ్వు తిరుగుతుంది. కూడా త్వరవండిలో కూర్చో. చదువుకో. ఎప్పుడు అన్నీ అయిపోతాయో అప్పుడే మీకు ఫుడ్. నాకు పెట్టు, నేను తింటా. ఏం కూర మమ్మీ? ఏం కూర మమ్మీ? ఏం కూర? పచ్చారమ్మా. పాపడాలు వేయించినావా? పాపడాలు వేయించినావా? అన్ని పాపడాలు వేయించినారా అదే కొనుక్కొచ్చి? చెప్తే అర్థం కాదు. వాళ్ళకి లంచ్ కట్టు, డైరెక్ట్ డిన్నర్ ఇంకా. పండ్లు. మమ్మీ ఏయ్! కాలో పులేసు. అక్క ఈడంత మంది కూర్చుని. ఆడ ఎవరో పిలిచిర్రు మనల్ని. ఒకసారి వెళ్ళి చూడుకోండి. ఎవరు? పదుంది, నాకు ఓపిక లేదు. చదువుకోండి, నేను పండుకొని వస్తా. సీఫికల్గా చూస్తున్నా. సరే. అందుకే లేవద్దు. లేస్తే నేనే కొడతా. పండుకోండి, చిన్నపిల్ల తాగండి. ఇట్లా న్యూటన్లో పక్కన పెట్టు ప్లీజ్. న్యూటన్ చెప్పు. న్యూటన్లా బటర్ వేసా అద్దుకోండి, ఓకేనా? నువ్వు న్యూటన్లో అన్నం తినండి. మీ డాడీ వేస్తాడు మళ్ళీ. నువ్వే తినిపించేసిన మా 2 బుక్కలు మా చెల్లికి 2 బుక్కలు నాకు తినిపించేసిన. సార్ మా 2 బుక్కలు సార్. ఖాళీవే. కాదు తీసుకోండి. ఉడకపోస్తుంది. ఏసీ పెట్టుకోలే. ఏసీ ఉంది. ఈడ కూడా వేసి వేసుకుంటే ఇంకా కష్టం. అంటే ఏసీ ఎందుకు పెట్టించినట్టు కిచెన్లో? పప్పు పాపడాలు వేసినాను. అంటే మీకు కొంచెం అలా ఉంటుందని చెప్పి చెప్తున్నారా? పిచ్చి. కంపల్సరీ ఎంచుతా. వస్తుంది. ఏసీ అంతా పంటగా. డాడీ లేచి నేను కొడతాడు. వెళ్ళండి. కూర్చోపోండి ఫాస్ట్గా. అరే ఎందుకు పిచ్చి గీతలు గీస్తున్నావు? చదువుకోమంటే చెల్లి ఏయ్, చదువుకున్నా. త్వరవండిలో కూర్చో. చదువుకోరు ఇక్కడ. డాడీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? అదే పోయి కిచెన్లో పోయి న్యూటెల్లా తినొచ్చింది. ఇంట్లోనే చేసుకొని చూస్తాను. సిసి కెమెరా కిచెన్లో అయిపోయిందండి. అవును. పడిపోయింది. అట్లనే అవుతుంది. ఏంది నిజం? నేను కొత్తది పెట్టిస్తే ఈరోజు వదిలేసిన రేపటి నుంచి ఆడేస్తాను. ఇప్పుడే తిన్నా. పెరుగన్నం కూడా తిన్నా.
అంటే అక్కడ 2కి లేచినాం, నువ్వు వెళ్ళిపోయినప్పుడు లేచినాం, మళ్ళీ పడుకున్నాం, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు లేచేసినాం డాడీ. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎన్ని గంటలు అయింది? పొద్దున ఎప్పుడు 2 గంటలు. నువ్వు పోయి రెస్ట్ తీసుకోవాలి. ఇద్దరు నేనే వండి. సరే ఫోన్ ఇటు ఇద్దరిది. ఏమొద్దు నాకు ఇచ్చేది. నువ్వు ఆ రూమ్లోకి అట్లయితే ఏమొద్దు. ఇద్దరు పండుకోవడం ఉండదు పండుకోవడం ఉండదు పండుకోరు ఏం మళ్ళీ. నేను లోపల నేను డ్రెస్ తీసుకుంటాను ఓకేనా? ఏంట సౌండ్స్ ఏంటి? ఇందాక ఏదో సౌండ్ వినిపించింది డాడీ. పల్లి పల్లి అని ఎవరో వచ్చిండ్రు. అరే పల్లి ఏమో పండుకోరు. పల్లి చెప్పి వినండి. ఏమొద్దు పండుకోరు. చదువుకో. పల్లి ఉంది డాడీ. అలా అలా అలా. మమ్మీ ఉంది కదా పో. చూడవే ఫోన్ డాడీ ఇస్తుందో చూస్తాను నేను. పాపం అక్క ఆడ కూర్చుంది. ఆడేమో డాడీ నైతే ఫోన్ ఇయ్యలేమని ఎట్లిద్దాం? అరే డాడీ ఉండి కదా డాడీ మా ఇద్దరు ఫోటో తీసుకోపోయిందిగా. అవును మరి నేను డాడీ స్పెట్స్ పట్టుకొచ్చేసిన డాడీ కనిపించదు కదా. పోయి ఇచ్చేద్దామా? వద్దే వద్దు ఎందుకు? మమ్మీ వద్దు మమ్మీ ఇప్పుడే తర్వాత ఇద్దాం. సరే తర్వాత ఇద్దాంలే. నువ్వు చూడు నేను చూస్తా. సినిమాకి వెళ్ళాం. 4 టికెట్లు ఉన్నాయి. ఇచ్చేస్తా ఇచ్చేస్తా. అయ్యో తీసుకోవచ్చు కదా. టికెట్లు బుక్ చేస్తా. ఫోన్ ఇయ్యరే. ఏ సినిమాకి పోదామంటే? టికెట్లు బుక్ చేసి ఏ సినిమా? పుష్పత్రి పుష్పత్రి ఇంకా రాలేదు కదనే. వచ్చిందే. ఎప్పుడు వచ్చింది? వచ్చింది. సరే వచ్చిందా? పుష్ప నైట్ 2 నైట్ షోకి పోదాంలే. బాయ్. రెడీ అవ్వకపోండి పిల్లలు. నేను ఈ బాత్రూమ్ మస్తు ఉంది. డాడీ ఎట్లా కదా పుష్ప అంటే ఫ్యాన్. డాడీ అయితే డాడీ పడుకుంటే మళ్ళీ గుడ్ నైట్. మీరు ఒక పాపని పంపిస్తాం, మళ్ళీ భయపడతారు వాళ్ళిద్దరు కలిసి. తొందర రూమ్ లో డాడీ మీరు అనుకోండి, నేను వస్తే మళ్ళీ భయపడతాను. ఓకే పిల్లలు చూస్తున్నా నేను వస్తున్నా. ఏ డాడీకి తెలియద్దే మళ్ళీ వస్తా అని చెప్పినా. వచ్చినావు అయినా డాడీ చెప్పేసి వచ్చిన పిల్లలు భయపడతారని. డాడీని పిలవాలి, వస్తా అన్నాడు మధ్యలో. ఫోన్లో ఇంకో పంపిస్తా చూడుపో. సరే ఫోన్ ఇయ్యవే.